రుణమాఫీ అమలులోని కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలు మరిచి ఇప్పుడు షరతులు పెడుతున్నారని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అలాగే జిల్లాల వారీగా ఎందుకు ప్రజలు సలహాలు తీసుకోలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అంటూ ఇప్పటికే ప్రజలను కాంగ్రెస్ నిండా ముంచిందని, ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి అమలు చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలు మరిచి ఇప్పుడు షరతులు పెడుతున్నారని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇలాగే జిల్లాల వారీగా ఎందుకు ప్రజల నుంచి సలహాలు తీసుకోలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అంటూ ఇప్పటికే ప్రజలను కాంగ్రెస్ నిండా ముంచిందని, ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి అమలు చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. రెడ్డి గారు తెలంగాణ రైతుల్ని మోసం చేసిండ్రు, ఇచ్చిన మాట తప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పిండ్రో వాళ్ళు ఈరోజు అన్ని కండిషన్లు పెట్టి మమ అని అనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు రేషన్ కార్డు ఉన్నవా, రేషన్ కార్డు ఉండాలనేటటువంటి ఒక నిబంధన పెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది, ఇన్ని కండిషన్స్ ఈరోజు రైతు రుణమాఫీకి ఎందుకు? ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే, ఎంతమంది రైతులను తక్కువ చేస్తే, ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు తప్ప ఈరోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు, మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే. వీళ్ళు ఏనాడైతే హామీ ఇచ్చిండ్రో ఎలక్షన్ల ముందు వరంగల్లో ఏదైతే వాళ్ళు రైతుల కోసం ఆనాడు డిక్లరేషన్ అని చెప్పి చేసిండ్రో, మరి ఆ రోజు ఎందుకు వీళ్ళు అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని అనౌన్స్ చేయలేదు? ఈ రోజేమో దానికి నిబంధనలు పెట్టడం లోపల వీళ్ళు 100% తెలంగాణ రైతులని